చూస్తే బీఆర్ఎస్ ఎన్నడూ కూడా దాంట్లో భాగం కాలేదు. ఇవాళ సిగ్గు లేకుండా కరీంనగర్లో మేము 14వ తారీఖు నాడు ఇలా బీసీలకు సంబంధించి మేము బహిరంగ సభ పెడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ బీసీల గురించి ఏ అర్హత ఉందని చెప్పి మీరు బీసీలకు సంబంధించి మీరు మీటింగ్ పెడతారు కేసీఆర్ గారు చెప్పాలి. ఇలా పెద్ద జోక్ ఇంకోటి ఏంటంటే నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఒక నలుగురితోటి సమావేశం పెట్టుండి దేని గురించి కరీంనగర్లో బీసీ సభ గురించి. ఆ నలుగురిలో ఒక్కరు కూడా బీసీ లేరు. కేటీఆర్, హరీష్ రావు, వినోద్ రావు, కేసీఆర్ తప్ప ఏ ఒక్క బీసీ నాయకుడు బీసీ సభ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇది వారికి బీసీలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇలా మేము మా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలంతా కలిసి ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమందరం బీసీలకు అండగా ఉండాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించినాం. రాష్ట్రపతిని కలుద్దామని చెప్పినాం. బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించినాం. ఏనాడు కూడా వాళ్ళ బీసీలకు సంబంధించి దాంట్లో ఏనాడు కూడా పార్టిసిపేట్ చేయాలి. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఇలా బీజేపీకి భయపడి మీరు బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ అని అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇలా బీఆర్ఎస్ మీరు బీసీల పక్షం ఉంటారా, బీజేపీ పక్షం ఉంటారా ఒకసారి తెలుసుకోండి. ఇంత మంచిగా మేము చేస్తున్నా కూడా ఏనాడు చేయకుండా ఇవాళ మేము రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలి, కరీంనగర్లో బీసీ మీటింగ్ పెడతాం, ఒక చిత్తశుద్ధి లేకుండా ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలా మీకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయండి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం చేయాల్సిందంతా చేసిన కులగణన చేసినాం. 42% సంబంధించి అసెంబ్లీలో ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ పంపించినాం. ఇక్కడ ఏ సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇక్కడ కలిసి రాలేదు. ఇవాళ కొత్త నాటకాలు తెరదీస్తున్నారు. ఇలా బీసీలో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది, మా ముఖ్యమంత్రి గారికి మైలేజ్ వస్తుందని చెప్పి ఇలా కొత్త నాటకానికి, కొత్త డ్రామాకు బీఆర్ఎస్ తెరదెప్పింది. మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు అధికారంలో ఉన్ననాడు, మీరు ఉద్యమం నడిపినాడు కూడా ఎప్పుడు కూడా మీరు బీసీలను చేరదీయలేదు. అడుగడుగున బీసీలకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు తెలంగాణ ఫౌండర్లో ఒకరైనటువంటి నరేంద్రను ఎంతో అవమానకరంగా పార్టీని చెల్లగొట్టారు. విజయశాంతి గారిని అవమానంగా వెళ్ళగొట్టారు పార్టీలకి. ఇలా మీ కుర్చీ కిందకి నీళ్లు తీసుకొచ్చినటువంటి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను ఎంత అవమానకరంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టిరో బీసీ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇది పూర్తిగా బీసీ వ్యతిరేక పార్టీ. ఇలా దొంగ నాటకాలకు మళ్ళీ ఒక తెరదీసి చేస్తుంది. ఇప్పటి కూడా బుద్ధి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అధికారం ఉన్న నాడు ఏం చేయలేదు, ప్రతిపక్షం ఇస్తే కూడా మీ పాత్ర సరిగ్గా నిర్వహిస్తలేరని చెప్పి, అసలు మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చి పోటీ చేసిన ప్రతి చోట్ల కూడా అయితే 3వ స్థానం లేదంటే డిపాజిట్ కోల్పోవడం. అది బీఆర్ఎస్ కున్న చరిత్ర. మీరు 10 ఏళ్లలో కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ ఇట్లాంటి స్కీముల్లో వేల కోట్లు అవినీతి సొమ్మును వెనకేసుకొని ఒక పార్టీ నడిపిస్తున్న భ్రమల్లో మీరున్నారు తప్ప మీ పార్టీ తెలంగాణలో ఉందని తెలంగాణ ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. ఇప్పటికైనా కమిట్మెంట్ తోటి రాజకీయాలు చేస్తే ఎవరైనా నమ్ముతారు. మీ చిత్తశుద్ధితో చేయండి. కరీంనగర్లో మీరు సభ పెట్టే ముందు మీరు 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసిండ్రు అది చెప్పి చేయండి. లేదు మేము బీసీలకు ఏం చేయలేమని చెప్పి మొత్తం అందరు కూడా ముక్కునాలకు రాసి క్షమాపణ చెప్పి అప్పుడు మీరు సభ పెట్టండి. ఎవరైనా కనీసం మీ పాపం కొంతైనా పోతుంది. ఇలా బీజేపీ నిలదీయరు, రాష్ట్రపతిని అడగరు, ప్రధానమంత్రిని అడగరు. వాళ్ళతోటి లాలూచి రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు, పార్టీని ఎప్పుడు విలీనం చేద్దామనే ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది దళితుల పట్ల కానీ, బీసీల పట్ల కానీ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది.
ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి ద్రోహం చేస్తున్న పార్టీలకు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.